ఈ 5G ఫోన్ 6749 వస్తుంది అండ్ BGMI 60 FPS లో సపోర్ట్ చేస్తుంది. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో లావా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో తీసుకొచ్చిన లావా బోల్డ్ N1 5G కి సంబంధించి క్విక్ అన్బాక్సింగ్ అయితే చూద్దాం. దీని యొక్క ప్రైస్ అయితే వీళ్ళు 7999 గా పెట్టారు, బట్ విత్ బ్యాంక్ డిస్కౌంట్ 6749 కి వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్ లో మోస్ట్ అఫోర్డబుల్ 5G ఫోన్ అని అయితే చెప్పొచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం. బాక్స్ ప్యాకేజింగ్ అయితే ఇలా వచ్చింది అండ్ బాక్స్ లో మనకి మొబైల్ తో పాటు పేపర్ వర్క్, TPU కేస్, చార్జర్, USB A to C కేబుల్ అండ్ మొబైల్ విత్ స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే వచ్చింది. అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్ లావా ఫోన్స్ లో ఈవెన్ దో బడ్జెట్ లో తీసుకొచ్చిన డిజైన్ అయితే చాలా బాగుంటుంది. సో దీని డిజైన్ కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మనకి గ్లాసీ బ్యాక్ తో వస్తుంది. ఈ కెమెరా మాడ్యూల్ మనకి సేమ్ ప్రో ఫోన్స్ ఉంటాయి కదా ఐఫోన్స్ లో, సిమిలర్ కెమెరా మాడ్యూల్ డిజైన్ తో వస్తుంది. 8.5mm థిక్నెస్ తో 192 grams వెయిట్ తో డిజైన్ అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ ఫిజికల్ ఓవర్వ్యూ చూస్తే బాటమ్ లో మనకి USB-C పోర్ట్ ఉంటుంది, స్పీకర్, గ్రిల్, మైక్ అండ్ 3.5mm జాక్ ఉంది. అండ్ మనకి ట్రిపుల్ స్లాట్ తో వస్తుంది. 2 సిమ్ములు, మెమరీ కార్డ్ మూడింటిని ఒకేసారి వాడచ్చు. అండ్ రైట్ సైడ్ మనకి పవర్ బటన్ కమ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది అండ్ వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.78 inch HD+ డిస్ప్లే తో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ తో, ఈవెన్ దో HD+ రెజల్యూషన్ తో వచ్చిన డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. మంచి విషయం, ఈ మొబైల్ 4K 60 FPS HDR వీడియోని యూట్యూబ్ లో ప్లే చేయగలుగుతుంది. చాలా మొబైల్స్ 15-20 వేల ప్రైస్ రేంజ్ లో కూడా ప్లే చేయవు. అలాంటిది ఈ బడ్జెట్ లావా మొబైల్ అయితే ప్లే చేయగలుగుతుంది. అఫ్ కోర్స్ చిన్న ల్యాగ్స్ ఉన్నాయి, బట్ ఈ ప్రైస్ రేంజ్ లో సపోర్ట్ ఇవ్వడం అయితే చాలా మంచి విషయం. అండ్ వైడ్ వన్ L3 సర్టిఫికేషన్ తోట వస్తుంది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ కంటెంట్ని మీరు స్టాండర్డ్ రెజల్యూషన్లోనే చూడొచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే యూని SoC T765 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ 10-12,000 రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఈ ప్రైస్ రేంజ్లో. AnTuTuలో మోర్ దెన్ 5 lakh అయితే స్కోర్ చేసింది. ఎలాంటి థ్రోట్లింగ్ ఇష్యూస్ కూడా లేవు. చాలా స్మూత్గా ఉంది, ఫ్లూయిడ్గా ఉంది. ఈ ప్రైస్ పాయింట్ని కన్సిడర్ చేస్తే చాలామందికి ఈ బడ్జెట్లో అయితే సరిపోతుంది. వాట్సాప్, యూట్యూబ్ లాంటి బేసిక్ టాస్క్ని ఎలాంటి ఇష్యూస్ లేకుండా హ్యాండిల్ చేస్తుంది. యాప్స్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం కూడా. సో మేజర్ ల్యాగ్స్ అయితే లేవు. మరీ కావాలని స్ట్రెస్ చేస్తే తప్పితే అదర్వైజ్ చాలామందికి ఈ ప్రైస్ రేంజ్లో పర్ఫార్మెన్స్ సరిపోతుంది. ఈ మొబైల్ 4GB ర్యామ్తో వస్తుంది. 64GB, 128GB 2 స్టోరేజ్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంది. అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 13MP సెన్సార్ డే టైంలో డీసెంట్ ఇమేజెస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. ఇమేజెస్ అయితే షార్ప్గా ఉన్నాయి, డీటెయిల్గా ఉన్నాయి. అండ్ పోర్ట్రేట్స్ని కూడా నేనైతే కొన్ని క్యాప్చర్ చేశాను, డీసెంట్గానే ఉన్నాయి. యూజబుల్ ఫొటోస్ని అయితే ఇస్తుంది. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనం 4K 30 FPS వరకు అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు. 6749కి వచ్చే ఈ ఫోన్ 4Kలో వీడియోని రికార్డ్ చేయడం అయితే డెఫినెట్గా లావాని అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే చాలా 12-13 వేల మొబైల్స్లో కూడా 4K రికార్డింగ్ సపోర్ట్ ఇవ్వరు. అలాంటిది ఈ ప్రైస్ రేంజ్లో ఇవ్వడం అయితే మంచి విషయం. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 5MP కెమెరాతో వస్తుంది. యూజబుల్ ఇమేజెస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. సో మరీ ఎక్సలెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ డీసెంట్ ఇమేజెస్ వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ మనం 1080p వరకు అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు. ఈ మొబైల్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. బట్ బాక్స్లో కాస్ట్ కటింగ్ కోసం ఏమో 10W ఛార్జర్ని ఇచ్చారు. ఇన్ కేస్ మీ ఇంట్లో ఏదైనా 18W ఛార్జర్ ఉంటే సో మీకు ఇంకా మొబైల్ అయితే ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంది. HD+ డిస్ప్లే, 5000 mAh కాంబినేషన్ కాబట్టి ఈజీగా 1 day బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. హెవీ యూజర్స్కి, నార్మల్ యూజర్స్కి ఇంకెక్కువే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. మనకు తెలిసిందే క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. ఎలాంటి బ్లోట్వేర్ జంక్ లేదు. అండ్ 1 year అప్డేట్ని అయితే వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. Android 16 వరకు వస్తుంది. అండ్ 2 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ అంతే అదో స్టాక్ ఆండ్రాయిడ్తో వచ్చిన ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా కాల్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే సో కంప్లీట్ ఫుల్లీ ప్యాక్డ్ 5G ఫోన్. 8 5G బ్యాండ్స్ని సపోర్ట్ చేస్తుంది. 5G కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. అండ్ 5G+ క్యారియర్ అగ్రిగేషన్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ Vivo NRని కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో ఫుల్లీ కంపాటబుల్ 5G ఫోన్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో అన్ని ఇంపార్టెంట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి, దేన్ని స్కిప్ చేయలేదు. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది. ఓవరాల్గా మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ బిలో 7000 నుండి బ్యాంక్ డిస్కౌంట్తో 6749లో కొనగలిగితే ఒక మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్తో ఉన్న 5G ఫోన్ అని అయితే చెప్పొచ్చు ఈ లావా బోల్డ్ N1. అండ్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్న కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.